భగవద్గీత మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం. అర్జునుడు: కృష్ణ, సన్యాసము త్యాగము అంటే ఏమిటి? వివరంగా చెప్పు. కృష్ణుడు: కోరికచే చేయు కర్మలను మానడం సన్యాసమని, కర్మ ఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధకారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు. త్యాగం విషయంలో నా అభిప్రాయం ఏమిటంటే, చిత్తశుద్ధిని కలిగించు యాగ దాన తపస్సులను 3 కర్మలు ఎన్నడూ విడవరాదు. వాటిని కూడా మమకారం లేక ఫలాపేక్ష లేక చెయ్యాలని నా అభిప్రాయం. కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు. అలా విడవడం తామస త్యాగం. శరీర కష్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం. ఫలితం శూన్యం. శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తిని కర్మఫలాన్ని విడిస్తే అది సాత్విక త్యాగం. ఇలా చేయువాడు సందేహాలు లేనివాడు, ఆత్మజ్ఞాని. దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు, సుఖాన్ని ఇచ్చే కర్మలను ఆనందింపడు. శరీరం కలిగిన వారు కర్మలను వదలడం అసాధ్యం. కాబట్టి కర్మ ఫలితాన్ని వదిలేవాడే త్యాగి. ఇష్టము అనిష్టము మిశ్రమము అని కర్మఫలాలు 3 రకాలు. కోరిక కలిగిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును. కర్మఫల త్యాగులకు ఆ ఫలితాలు అందవు. శరీరం, అహంకారం, ఇంద్రియాలు, ప్రక్రియాపరమైన వివిధ కార్యాలు, పరమాత్మ అను ఈ 5 అన్ని కర్మలకు కారణమని సాంఖ్యశాస్త్రం చెబుతుంది. మనస్సు, మాట, శరీరాలతో చేసే అన్ని మంచి చెడు కర్మలకు ఈ 5 కారణం. ఈ విషయాలు తెలియని వారు, చెడ్డభావాల వారు మాత్రం తనే చేస్తున్నట్టు అహంకారంతో తిరుగుతారు. తను పని చేస్తున్నానని అహంకారం లేనివాడు, అజ్ఞానం లేనివాడు ఈ లోకంలో అందరినీ చంపినా సరే ఆ పాపం వారికి ఏమాత్రం అంటదు. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అని 3 కర్మ ప్రోత్సాహకాలు. అలాగే కర్త, కర్మ, సాధనం అని కర్మ సంగ్రహం 3 రకాలు. జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం 3 విధాలుగా ఉన్నాయి. వాటిని విను. భిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశిమై మార్పులేని ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం. ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం. ఏది చూస్తే అదే సర్వమని అనుకునే జ్ఞానం తామస జ్ఞానం. అభిమాన, సమకార, ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం. ఫలితం పైన ఆసక్తితో, అహంకార అభిమానాలతో, చాలా కష్టంతో చేయునవి రాజస కర్మలు. మంచి చెడ్డలను, కష్ట నిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామస కర్మ. ఫలితంపైనే ఆశ పెట్టుకోకుండా నిరహంకారి అయి ఫలితంలోని మంచి చెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పనిచేయువాడు సాత్విక కర్త. ఫలితం పైన ఆశతో, అభిమానంతో, లోభగుణంతో, హింసతో, అశుచిగా సుఖదుఖాలకు చలిస్తూ పనిచేయువాడు రాజసకర్త. ధైర్యం పోగొట్టుకొని మూర్ఖత్వంతో, మోసంతో, దీన మనస్సుతో, వృధా కాలయాపంతో పనిచేయువాడు తామసకర్త. బుద్ధి, ధృతి అనే ఈ 2 గుణభేదాలచే 3 విధాలు ధర్మాధర్మముల యందు ప్రవృత్తి నివృత్తిలను, కర్తవ్యాలను, భయాభయాలను, బంధమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి. ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజస బుద్ధి. ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామస బుద్ధి. మనసు, ప్రాణం, ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు. ఫలితంపై అధిక ఆసక్తి, ధర్మ, అర్థ, కామాలందు చూపే అధిక పట్టుదలే రాజస ధృతి. కల, భయం, బాధ, విషాదం, గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసిక ధృతి. సుఖాలు 3 విధాలు. మొదట దుఃఖకరమైన, సాధన చేస్తున్న కొద్దీ సులువు అనిపించి ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో ఆ అమృతమయ బుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం. ఇంద్రియ సంయోగం వలన పుట్టేది. మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజస సుఖం. ఎప్పుడూ మోహింపచేస్తూ నిద్ర, ఆలస్య ప్రమాదాలతో కూడినది తామస సుఖం. త్రిగుణాలకు అతీతమైన ఏది భూ స్వర్గ లోకాలలో, దేవతలలో ఎక్కడా ఉండదు. స్వభావ గుణాలను అనుసరించి 4 వర్ణాల వారికి కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి. బాహ్య, అంతర ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శౌచం, క్షమ, సూటి స్వభావం, శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు. శౌర్యం, తేజస్సు, ధైర్యం, వెన్నుచూపనితనం, సాంప్రదాయతనం,
ఉత్సాహశక్తులు, క్షత్రియ కర్మలు, వ్యవసాయం, గోరక్షణ, వ్యాపారం, వైశ్యులకు సేవావృత్తి, శూద్రులకు స్వభావ కర్మలు. తన స్వభావ కర్మలను శ్రద్ధాశక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని పొందుతాడు. పరమాత్మను తనకు విధింపబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు. బాగా చేసే పరధర్మం కన్నా దోషంచే చేసే స్వధర్మం చేయడమే మంచిది. స్వధర్మం దోషంతో ఉన్నా విడవదు. అగ్నిని పొగ ఆవరించి ఉన్నట్టు అన్ని ధర్మాలు ఏదో ఒక దోషం కలిగి ఉంటాయి. విషయాసక్తి లేనివాడు, ఇంద్రియ నిగ్రహి, చలించనివాడు జ్ఞాన మార్గంచే నైష్కర్మ సిద్ధిని పొందుతాడు. నిష్కామ కర్మచే జ్ఞానసిద్ధిని పొందినవాడు పరమాత్మను పొందే విధానం చెబుతాను విను. మాయలేని నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించి శబ్దాది విషయాలను వదిలి రాగద్వేషరహితుడై నిత్యము విరాగి అయి ఏకాంతవాసంతో అల్పాహారి అయి మనస్సు, మాట, శరీరాలను నియమబద్ధం చేసి ధ్యానయోగి అయి అహంకార, అభిమాన, కామక్రోధాలను వదిలి విషయ స్వీకారం విడిచి మమకారం లేనివాడై శాంతచిత్తం కలిగిన వాడే బ్రహ్మభావానికి అర్హుడు. బ్రహ్మజ్ఞాని దేనిని కోరడు, దేనికి దుఃఖించడు. అన్ని భూతాలందు సమదృష్టి కలిగి నా భక్తిని పొందుతాడు. ఆ భక్తిని పొందినవాడు నన్ను పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే నాలో ఐక్యం అవుతాడు. అన్ని పనులు చేస్తున్నా నన్నే నమ్మిన కర్మయోగి నా పరమపదమే పొందుతాడు. అన్ని కర్మలు నాకే అర్పించి సమబుద్ధి రూపమైన యోగం చెయ్యి. నేనే పరమగతిని అని తెలుసుకొని నీ మనసును నాలోనే లగ్నం చెయ్యి. నన్ను శరణు కోరితే నా అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తావు. కాదని అహంకరిస్తే నాశనం అవుతావు. యుద్ధం చేయకూడదని నీవనుకున్నా నీ నిర్ణయం వృధానే. ఎందుకంటే నీ క్షత్రియ ధర్మమే నేను యుద్ధానికి ప్రేరేపిస్తుంది. సర్వభూతాలను తన మాయచే కీలుబొమ్మలలా ఆడిస్తున్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అతడినే అన్ని విధాలా శరణు వేడు. అతని దయచే శాంతి, మోక్షం పొందుతావు. అతి రహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నా యందు మనసు కలిగి నన్నే భక్తితో సేవించు. నన్నే పూజించు, నమస్కరించు. నీవు నాకు ఇష్టం కావున నీకి ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు. అన్ని ధర్మాలను వదిలి నన్ను శరణువేడు. నిన్ను అన్ని పాపాల నుండి బయటపడవేస్తాను. తపస్సు లేని వాడికి, భక్తుడు కానివాడికి, సేవ చేయని వాడికి, నన్ను అసూయతో చూసేవాడికి ఈ శాస్త్రాన్ని చెప్పరాదు. అతి రహస్యమైన ఈ గీతా శాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు నిశ్చయంగా నా పరమాత్మ భావాన్ని పొందుతాడు. ఈ గీతాశాస్త్ర ప్రచారకుడి కన్నా ఎక్కువైన భక్తుడు కానీ, ప్రియుడు కానీ ఈ లోకంలో నాకు మరొకడు లేడు. మన సంవాద రూపమైన ఈ గీతను ఎవడు పారాయణ చేస్తాడో వాడి వలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడిన వాడిని అవుతున్నాను. శ్రద్ధాశక్తితో అసూయ లేక దీనిని విన్నవారు గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వారు పొందే లోకాలను తేలికగా పొందుతారు. ఇంతవరకు నేను చెప్పినది మనసు లగ్నం చేసి విన్నావా? నీ మోహం నశించినదా? అర్జునుడు, నీ దయ వలన నా అజ్ఞానం తీరింది, సందేహం పోయింది, ఆత్మజ్ఞానం కలిగింది. నువ్వేమి చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజు మహాశత్రులైన శ్రీకృష్ణ అర్జునుల సంవాదం నేను విన్నాను, పులకించాను. శ్రీ వ్యాసుల దయచేత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన యోగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగింది. ఆ సంవాదం మాటిమాటికి మా మనసును ఉప్పొంగిస్తుంది. ఆ అద్భుత విశ్వరూపం తలుచుకుంటుంటే నా ఆనందం అధికమవుతుంది. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి, విజయము, ఐశ్వర్యము ఉంటాయనేది నా దృఢ నిశ్చయము.